నీ కుటుంబంలో గొప్ప మార్పులు సంభవించబోచున్నాయి. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? దానికోసం మీరు సిద్ధంగా ఉన్నారా? రానున్నటువంటి అద్భుతముల కోసం, రానున్నటువంటి ఆశ్చర్య కార్యముల కోసం దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. దానిలో ప్రవేశించి ఎక్కడ కాపురం ఉంటాయంట? అక్కడనే కాపురముండు. చూడండి, సాధారణంగా అయితే చూడండి, ఒకసారి యేసుక్రీస్తు గిన్నెసరత్ గ్యాదురీల ప్రాంతానికి వెళ్తాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశంనకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను. గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి
కావలి ఉంచిరి గాని. చూడండి, దేంతో కట్టి కావలి ఉంచారంట? గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచను. కానీ వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ఏం తరుముకొని పోయిందంట? దెయ్యము. అంటే ఏం చేస్తుందంట? ఆ సంఖ్యలని తెంచేస్తుంది. ఆ కాలు గొలుసులను ఏం చేస్తుంది? ఆ దెయ్యము తెంపేస్తుంది. అంటే మనిషికి సాధారణంగా గొలుసులు తెంపే బలం ఉంటుందా? ఉంటుందా? ఒక గొలుసు మనం తెంపగలుగుతామా? తెంపలేము. అంతెందుకు, మనకి మెడలో ఉండేటువంటి గోల్డ్ చైన్కే ఎక్కడికి వెళ్తాం మనం? గోల్డ్ చేసేవాడి దగ్గరికి వెళ్తాం. అది లాగితే గట్టిగా మెడని దిగుతుంది, కానీ కొన్నిసార్లు గోల్డ్ తెగదు, చాలా గట్టిగా ఉంటుంది. అట్లాంటిది ఇది ఇనుప గొలుసులు పెట్టి ఇనుప సంఖ్యలతోటి వాడిని బంధించినా కూడా ఇంకొక మాటలో ఏముంటుందంటే, మత్తయి సువార్త మార్కులో చదివినట్లయితే ఆయన గొలుసులను ఆ సంఖ్యలను అంటే తుత్తునీలుగా చేశాడంట. తుత్తునీలుగా అంటే ఏంటి? ఏదో గొలుసులు ఉన్నాయి అనుకోండి, ఇలా 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 తెంచేసి పడేసినట్టు ఆ గొలుసును వాడు ఏం చేస్తున్నాడు? తుత్తనీలుగా చేస్తున్నాడు వాక్యం చెప్తుంది. అంటే మనిషికి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడిలో ఉండేటువంటి ఆత్మ వాడికి ఏ బలం కలగజేస్తుంది? శరీరానికి అత్యధికమైనటువంటి బలం. వీటిని ఏమంటారంటే జయంట్ స్పిరిట్స్ అంటారు, నెఫీలీల యొక్క ఆత్మలు అంటారు. అంటే గొల్యాత్కు సంబంధించినటువంటి ఆత్మలు ఇవి ఒక మనిషి శరీరానికి ఎంత బలాన్ని కలగజేస్తాయి అంటే, ఆ గొలుసుల్ని లేదా ఏదైనా రాడ్డు పెట్టి ఆ రాడ్డుకి కట్టేసినా కూడా రాడ్ అయినా బద్దలు కొట్టేటువంటి బలాన్ని ఇస్తాయి అన్నమాట. అందుకే కొన్నిసార్లు మనం దురాత్మలతో డీల్ చేసేటప్పుడు వాటికి కోపం వచ్చినా లేకపోతే అవి బలాన్ని ప్రదర్శించాలని చెప్పేసి అనుకున్నా అవి ఎలాంటి బలాన్ని ప్రదర్శిస్తాయి అంటే సాధారణంగా మానవుడికి ఆ బలం ఉండదు. సో డిమన్ కమ్స్ అండ్ గివ్ ఇస్ ఎక్స్ప్రెషన్. అంటే దురాత్మకుల్లో ఉండి ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే ఆ దురాత్మకు సంబంధించినటువంటి ఆ బలాన్ని, ఆ దురాత్మకు సంబంధించినటువంటి గుణాలని అది ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో దురాత్మలకి ఉన్నట్లయితే. సో చూడండి, అందుకే యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే, ఒక అపవిత్రాత్మ ఒక దేహమును విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఏం ఎత్తుక్కుంటుందంటే మళ్ళీ విశ్రాంతి. అంటే దేహంలో వాడికి ఏముంటుంది? విశ్రాంతి. దేహంలో విశ్రాంతి ఉంటుంది. అంటే ఒక దురాత్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది తిరిగి వచ్చి చూస్తుందంట, ఆ ఇల్లు ఖాళీగా ఉందా లేదా, ఆ ఇల్లు దేవుని యొక్క వాక్యం చేత నింపబడ్డదా లేదా, ఆ ఇల్లు మళ్ళీ వెలుగు చేత నింపబడ్డదా లేదా. ఇంతకాలము అపవిత్రాత్మ అంటే చీకటి, ఆ చీకటి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ ఇల్లు అలాగే చీకటితో ఉందా, దేవుని యొక్క వెలుగులో నింపబడ్డదా లేదా అని చూసుకుని ఏం చేస్తుందంట, ఇగో నేను ఒక్కడున్నాను కాబట్టి ఇంతకుముందు నన్ను ఈజీగా వెళ్ళగొట్టగలిగారు, ఈసారి నాకంటే చెడ్డవైన మరీ ఏడిటిని వేసుకొని వస్తాను. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, వాడి యొక్క కడుపటి స్థితి మునుపటి స్థితి కంటే కూడా ఎలా ఉంటుందంట? బహు ఘోరంగా, బహు చెడ్డదిగా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఆ ఒక్క దురాత్మ ఉంటేనే వాడి జీవితం బాగాలేదు, అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంట? బహు ఘోరంగా, బహు చెడ్డగా ఉంటుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ దురాత్మలు ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ మనిషి జీవితం జీవిస్తున్నాయా, లేకపోతే వాటికి కావాల్సిన రీతిగా అవి జీవిస్తున్నాయా? వాటికి కావాల్సిన రీతిగా అవి జీవిస్తున్నాయి. చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే దురాత్మలు ప్రవేశించినటువంటి వ్యక్తి ఆ ఆత్మకి బహుగా చికెన్ తినే అలవాటు ఉంది, బహుగా మటన్ తినే అలవాటు ఉంది. చూడండి, నేను ఒకసారి మొన్న ఒక దైవజనుడు ఒక దురాత్మకు విడుదల ఇస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. ఆ దురాత్మ ఏం చేస్తుందంట అని చెప్పేసి అంటే పచ్చి మాంసం తినేస్తుంది. ఏ మాంసం తినేస్తుంది? పచ్చి మాంసం. చూడండి, ఆ కోడి తీసుకొచ్చి వాడికి ఇచ్చేస్తే ఆ కోడి కట్ చేయకుండా తలకాయ తపక్కన నింపేసేసి అవతల పడేసి అలా అలా ఆ బొచ్చు ఉండగానే తినేస్తున్నాడు వాడు. అంటే ఇది ఎవరన్నట్టు మనిషి, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మ? లోపల ఉన్నటువంటి ఆత్మ, మనిషి కాదు. అంటే మనిషి అట్లాంటి పనులు చేయడు, పచ్చి తిండోడు. అయ్యే నోట్లతో దింపేసేసి ఆ రక్తం అంతా ఇలా 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 అని చెప్పేసి అనుకుని ఆ కోడంతా అలా తినేస్తా ఉన్నాడు అన్నమాట. వాళ్ళ దైవజనుడి దగ్గర తీసుకొచ్చి అంటే ఇలా చెప్తున్నా, ఇగో ఇలా చేస్తున్నాడు మా ఇంటి దగ్గర, పచ్చి పచ్చి తినేస్తున్నాడు. ఇక కోడి కనీసం చంపి ఉడికేదాకా కూడా ఆగట్లేదు. ఇవన్నీ ఏంటి అంటే దురాత్మలు. కొంతమందిలో ఆ దురాత్మలు ఏం చేస్తాయని చెప్పేసి అంటే కుటుంబంలో ఉన్న సమాధానం తీసేస్తాయి. కొంతమంది ఆ దురాత్మలు ఏం చేస్తాయని చెప్పేసి అంటే కుటుంబంలో ఉన్న శాంతి పోవడానికి గల కారణం అదే. కొంతమందికి దురాత్మలు ఏం చేస్తాయని చెప్పేసి అంటే నీ వాగ్దానంలోకి దేవుడు ఏర్పరిచినటువంటి స్వాస్థ్యంలోకి అడుగు పెట్టకుండా చేసేటివి కూడా ఏ ఆత్మలవి? ఈ దురాత్మలే.
మరి ఏంటి అని చెప్పేసి అంటే చూడండి, ఆ వ్యక్తి దగ్గరికి అంటే దైవజనుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ దైవజనుడు యేసుక్రీస్తు రక్తం అనాయింటింగ్ ఆయిల్ వాటర్ వాడి ప్రార్థించినప్పుడు ఆయనకి విడుదల కలిగి ఆ రోజు నుంచి తన సహజ సిద్ధంగా మంచిగా వంట వండుకొని చక్కగా కూర వండుకొని ఆ రోజు నుంచి తింటా స్టార్ట్ చేశాడంట. అంటే ఆ వ్యక్తి నుంచి విడుదల వచ్చిన తర్వాత అప్పుడు సాధారణమైన వ్యక్తి అయిపోయాడా, అయిపోలేదా? అయిపోయాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక జీవం దేంట్లో ఉంటుంది అంటే, శరీరానికి సంబంధించినటువంటి జీవము దేంట్లో ఉంటుందంటే ఆత్మలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? ఆత్మలో. ఇప్పుడు నీలో ఏ ఆత్మ కలుగున్నావు? ఇప్పుడు సహజ సిద్ధంగా చూడండి, మనము తల్లిదండ్రులకు జన్మించినప్పుడు మనలో ఉండేటువంటి ఆత్మ ఏంటో తెలుసా? మనిషి ఆత్మ అనండి, మనిషి యొక్క ఆత్మ. అంటే ప్రతి ఒక్కరికి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే చూడండి, ఆది కాండంలో దేవుడు ఆదాముని మట్టితోటి మన్నంతా ఒక బంకగా చేసేసి మనిషిని నిర్మించినప్పుడు ఆ మనిషికి జీవం ఉందా? ఫస్ట్ జీవం ఉందా? మరి జీవం ఎప్పుడొచ్చింది? ఆత్మను ఊదగా ఆయనలోకి ఏమొచ్చింది అంటే జీవం దేని సంబంధమైంది? శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? చూడండి, ఒక వ్యక్తి డెడ్ బాడీ లాగా పడి ఉన్నాడు జీవం లేనంత వరకు, ఆత్మ లేనంత వరకు. అంటే ఆత్మయే జీవింపచేయుచున్నది కానీ కేవలం శరీరము నిష్ప్రయోజనం. అంటే జీవంనిచ్చేది ఏంటి? ఆత్మ. ఈ మనిషికి అలా ప్రవర్తింపజేసేది ఏంటి? ఆత్మ. ఆ మనిషి అలా సహజ సిద్ధంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా వ్యతిరేకమైనటువంటి పనులు చేయడానికి గల కారణం ఎవరు? వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ. అందుకే యుద్ధం ఏ సంబంధం అని చెప్పాను ఈ సంవత్సరం నేను. మీరు శరీరానుసారంగా పోరాడినంత కాలం మీకు విజయం వస్తుందా? రాదు. అయితే ఈ గిన్నెసరత్ ప్రాంతానికి దేవుడు వెళ్ళినప్పుడు గ్యాదరియన్స్, ఐ డోంట్ నో వాట్ దట్ విలేజెస్, చూద్దాం ఒకసారి చదవండి అమ్మా 29వ వచనం నుంచి. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించినానండి. చదవండి. ఎవరు ఆజ్ఞాపించారు ఇక్కడ? యేసయ్య అంతటి దైవజనుడే, యేసయ్య అంతటి ప్రవక్తే, దైవ కుమారుడే ఆజ్ఞాపించినప్పుడు ఆ దురాత్మ బయటికి రావాలా వద్దా? రావాలా. చదవండి. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చి, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడంట, మళ్ళీ ఏమవుతుందంట? అది మళ్ళీ పడుతుందంట. ఇప్పుడు చూడండి, మనం కూడా కొన్నిసార్లు డెలివరీ చేసేటప్పుడు బయటికి పోతూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అందుకే మనం ఎన్నిసార్లు అంటాం బీ డెలివర్డ్, అవుట్ 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 అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుకి అది అంత అవసరమా? అవసరం లేదు. ఒక్కసారి అవుట్ అని చెప్పేసి అంటే అది బయటకు వచ్చేయాలి. కానీ ఈ దురాత్మకి ఎటువంటి శక్తి ఉందంట అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన తర్వాత కూడా ధైర్యం చేసి మళ్ళీ అది ఆ శరీరంలోకి వస్తూ ఉందంట. వచ్చినప్పుడు చదవండి ఏం జరుగుతుందో. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ సంకెళ్లతోనూ కట్టి కావలియందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. బంధకములు తెంపగా అది ఊరికి ఎక్కడికి తరుముకుంటూ పోతుందంట? అది అడవిలోనికి. ఇంకా మీరు చదివితే వేరే వేరే అధ్యాయంలో ఆ దురాత్మ వాడిని ఎక్కడ తీసుకెళ్తుందంటే సమాధులను ఉంటుంది. ఎక్కడికి? సమాధులు. చదవండి. ఆడేం చేశాడంటే సమాధిలోనికి వెళ్ళి ఒక రాయి తీసుకుని తన శరీరం అంతా గాయపరుచుకుంటున్నాడంట. అంటే ఒక కొచ్చటి రాయి లేదా ఒక షార్ప్ ఉన్నటువంటి రాయి తీసుకుని ఒళ్ళంతా ఏం చేసుకుంటున్నాడంట? గాయాలు పెట్టుకుంటున్నాడు. సాధారణంగా మనిషి చేస్తాడా పని? తను ఎవరైనా గాయపరుచుకుంటాడా? అంటే ఈ వ్యక్తిని చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఈ వ్యక్తిలో ఏదో ఆత్మ ఉంది. అదే ఏ ఆత్మ? అపవిత్రాత్మ, దురాత్మ. చదవండి. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను. ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే వాళ్ళు? చూడండి, ఒకళ్ళు ఒక ఆత్మే ఉండాలని ఏం లేదు, ఒక్కొక్కళ్ళు చాలా ఆత్మలు కూడా ఉండొచ్చు. ఎన్ని దురాత్మలు ఉంటాయి చెప్పగలుగుతారు ఒకసారి? ఎన్ని వేల దురాత్మలు? 2000 దురాత్మలు. అంటే ఒక వ్యక్తిలో 2000 దురాత్మలు. అంటే ఒక వ్యక్తిలో 2000 ఆత్మలు ఉండడానికి ఆస్కారం ఉంది. చూడండి, మన ఇప్పుడు ఈ చర్చిలో ఎంతమంది పడతారు? సుమారు ఒక 200 మంది పడతారు అనుకోండి. అది ఫ్రీగా. కొద్దిగా ఇంకొద్దిగా ఎక్కువ మంది అయితే పడతారా? తట్టుకోగలుగుతారా? తట్టుకోలేవు. అట్లాంటిది ఒక వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయంట? 2000 దురాత్మలు. చూడండి, ఆ దురాత్మల్లో ఎవరికి ఏది నచ్చితే ఆ పనే చేస్తున్నా, ఎవరికి ఏది అనిపిస్తే
ఆ పనే చేస్తున్నాయి. 2000 దురాత్మలు మీరు ఊహించుకోండి ఒకసారి. ఇక వాడి జీవితం అయిపోద్దా? అవ్వదు. ఈ దురాత్మలు ఎటు నడిపిస్తే వాడు అడిపోతాడు. అందుకే చూసారు, ఒక ఆత్మ వాడికి ఎంత శక్తినిస్తుంది. చైన్లు కూడా తుత్తునీలుగా చేసుకుంటున్నాడు అంట. గొలుసులు బంధించలేకపోయినాయి. ఎన్ని రకాలుగా బంధిద్దామని చెప్పి చూసినా అది అవ్వకపోయేసరికి వాడిని విడిచిపెట్టేశారంట. చదవండి అమ్మా. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక. చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను అనండి. చొచ్చి ఉండే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలవంతంగా లోపలికి వస్తున్నాయి అన్నీ. చదవండి. వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి, ఆ దురాత్మలు ఎక్కడ ప్రవేశించాయంటే, ఇప్పుడు దేవుడు బయటికి రా అని చెప్పేసి ఆజ్ఞాపించిన వెంటనే ఒక ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించగానే 2000 దురాత్మలు బయటకు వచ్చేసాయంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాయంట? పందుల్లోనికి వెళ్ళినప్పుడు ఆ పందులు ఒక ఆత్మ కూడా తట్టుకోలేక ఎందులో దూకాయంట? ఒక వ్యక్తి 2000 దురాత్మలు కలిగి జీవిస్తున్నాడు. పందుల్లోనికి ఒక ఆత్మ వెళ్ళినందుకు తట్టుకోలేక దేంట్లో దూకింది? సరస్సులోనికి. అంటే దీన్ని పట్టుకుని నేను ఏం చెప్పొచ్చు అంటే, మనకంటే పందులున్నాయి అనొచ్చు. అంటే అది మనిషిలోనే ఆవాసం ఎలాగుంది? విశ్రాంతిగా ఉంది దానికి. ఏ జంతువుల్లోకి వెళ్ళినా కూడా అవి కూడా వాటికి స్నానం ఇవ్వట్లే. అలా జంతువుల్లోకి ప్రవేశించవా? ప్రవేశిస్తాయి. అంటే ప్రతి ఆత్మకు కావాల్సింది ఏంటో తెలుసా? శరీరం అనండి. ఆత్మ తానంతట తాను ఏది చేయలేదు, ఒక శరీరంలో దూరితే తప్ప. మనం గత వారంలో కూడా కొన్ని ఆత్మలు చూసామా చూడలేదా? అందులో మొదటి ఆత్మ ఏమని చెప్పాను? ఫరో యొక్క ఆత్మ. ఈ ఆత్మ దేనికి కారణమని చెప్పాను? బంధకాలకి, తర్వాత తరాలను నశింపజేయడానికి, ఇంకా రక్షణకు ఆటంకపరిచి నువ్వు నీ రక్షణలో జీవించకుండా మరలా మునుపటి జీవితంలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? ఫరో ఆత్మ. ఒకవేళ ప్రవక్తలు నశింపజేయడానికి అపోస్తులు గొప్పగా దైవజనులు వాడబడుతున్నారు అనుకోండి, ఆ దైవజనులు నశింపజేయాలని చెప్పేసి రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని బంధించి తర్వాత నశింపజేయడం గల కారణముగా ఆత్మ ఏంటి? ఏ ఆత్మ? యెజబెలు ఆత్మ. అంటే ఈ దురాత్మలు ఒకరిలోనికి ప్రవేశిస్తేనే కానీ అవి వాటి పని చేయగలుగుతున్నాయా? చేయలేవు. అంటే ప్రతి దురాత్మకి ఏం కావాలంటే ఆవాసం. ప్రతి దురాత్మకి ఏం కావాలి? శరీరం. అందుకే చూడండి, నీకు వ్యతిరేకంగా ఒక్కొక్కసారి నువ్వు రోడ్డు మీద పోతూ ఉండొచ్చు, నీకే దురాత్మ ఉండదు, నువ్వు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ప్రార్థనాపూర్వకంగా లేదనుకోండి, ఇప్పుడు నాకు ఎదురొచ్చేటోడు వాడికి ఒక దురాత్మ ఉంది. వాడికి ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు దురాత్మ ఉంది. ఇప్పుడు ఈ దురాత్మ ఉన్న వ్యక్తి వాడి యొక్క ప్రభావంలో ఉంటాడా? వాడి అధికారంలో ఉంటాడు? వాడు ఉండడు. ఎవరి స్వాధీనంలో ఉంటాడు? దురాత్మ యొక్క స్వాధీనంలో ఉంటాడు. ఇప్పుడు వాడు సాధారణంగా మంచిగా పోదామని చెప్పేసి అన్నా, ఆ సమయంలో నీకు వ్యతిరేకంగా నీ వైపుకి యాక్సిడెంట్ చేయాలని చెప్పి నడిపించేది ఎవరో తెలుసా? ఈ దురాత్మలు. అందుకే దేవుని యొక్క వాగ్దానం మనం క్లెయిమ్ చేయాలా. మరి ఏం క్లెయిమ్ చేయాలి ఇట్లాంటి పరిస్థితుల్లో? మరి వాటి అన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలా అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనకు రూపింపబడిన వ్యతిరేకమైనటువంటి ఆత్మలు ఏదియో వర్తిల్లదు. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమైననో వర్ధిల్లదు. ఇక్కడ నేను ప్రవచిస్తున్నాను, ఏ సునామంలో మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక. ఈ దురాత్మ శక్తుల యొక్క ప్రభావం నుంచి నువ్వు విడుదల పొందుదుగాక. నీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఆత్మ నుంచి నీకు విడుదల వచ్చునుగాక. ఆమేన్. ఈ దురాత్మలు అనేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాయి ఆ వ్యక్తిలో ఉండి. అయితే యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన వెంటనే ఆ దురాత్మ వాళ్ళ నుంచి విడిచి బయటికి వచ్చాను. చదవండి. మేపుచున్న వారు జరిగిన దానిని చూసి పారిపోయి ఆ పట్టణములలోను గ్రామములలోను ఆ సంగతి తెలుసుకున్నది జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని, ఏం కట్టుకున్నాడంట? ఇంతకాలం వాడికి ఏం లేవు? బట్టలు లేవు. చదవండి.
స్వస్థతా చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండు చూచి భయపడిరి. ఇంతకాలమేమో ఆ దురాత్మకు భయపడ్డారు. ఇప్పుడు వాడు మంచిగా మారిపోయి కొత్త బట్టలు కట్టుకొని చక్కగా కూర్చునేసరికి అమ్మో ఏమైందని చెప్పేసి అట్టా భయపడుతున్నారు జనాలు. ఎందుకో తెలుసు, ఇంతకాలం ఉన్నటువంటి భయం పోయిందా జనాలకి? పోలే. వాడు అలా బట్టలు వేసుకుని ఉన్నాడు, ఏమైనా దగ్గర పోతే ఈ ఇనుప చైన్లో తుత్తు నీళ్ళగా చేసినాడు నా పీక పట్టుకున్నాడు, నా పని అయిపోయినట్టు అని భయపడుతున్నారు వీళ్ళంతా. చదవండి అమ్మా. అది చూచిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గిరాసీనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహుభయక్రాంతులైరి గనుక. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగిందంట? భయము. దేవుడు ఏదైనా కార్యం చేస్తే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం కలుగును గాక. ఏం భయం తెలుసా? నీ పక్షాన దేవుడు ఉన్నాడు అన్న అద్భుతమును బట్టి, నీకు జరిగినటువంటి కార్యమును బట్టి, అమ్మో వీడికి వ్యతిరేకంగా మనం పోరాడొద్దు, వీడి పక్షంలో ఎవరున్నారనుకోవాలి వాళ్ళు? మన పక్షంలో మన దేవుడు ఉండును గాక. చదవండి. తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకునేరి. ఎవరిని విడిచిపోమ్మంటున్నారు? ఇంతకాలమేమో దెయ్యానికి చెప్పారు, ఇప్పుడు దెయ్యాన్ని స్వస్థపరిచిన వాడికి చెప్తున్నారు, అమ్మో మా ప్రాంతంలో నువ్వు వద్దున ఆయన నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. చదవండి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన వాడు మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయనతో కూడా ఇప్పుడు చూడు ఏమంటున్నాడు ఆయన, నీతో పాటే ఉంటాను ఏసయ్యా నేను. 2000 దురాత్మలు. ఇంతకాలం మనిషి కాదు పాపం. ఇంతకాలం అసలు జీవించిన జీవితం అసలు ఏం తెలియక జీవించాడు. అడవుల్లోకి వెళ్ళిపోతూ సమాధులు మట్టి శరీరాన్ని గాయపరుచుకుంటూ దేవుడు వాటన్నిటి నుంచి ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. దేవుడు జరిగిన దాన్నిటి నుంచి ఆయనకు విడుదల కలుగజేశాడు. 2000 దురాత్మల నుంచి విడుదల. ఇట్స్ నాట్ దట్ ఈజీ. యేసు యొద్దకు వస్తే నీ విడుదల కూడా ఇంత గొప్పగా ఉంటుంది. చదవండి. అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ గట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తన గట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటను ప్రకటించెను. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? దురాత్మ నుంచి విడుదల పొందిన వాడు బోధకుడు అయిపోయాడు అంట. హల్లెలూయా. అంటే ఎవరు ఆయనలోనికి ఏ ఆత్మ వచ్చేసింది తెలుసా? పరిశుద్ధాత్మనండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక వస్తే నువ్వేమైపోతావు తెలుసా? నీ దేవుని యొక్క గొప్ప కార్యములను ప్రచురించేవాడు అయిపోతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, ఇంకా మనం చదివినట్లయితే ఏముంటుంది అంటే వేరే అధ్యాయంలో హీ వెంట్ టు డెకాపోలిస్ అంటే అర్థమేంటి తెలుసా? 10 గ్రామాలు. 10 గ్రామంలోనండి చూడండి. ఇప్పుడు భద్రాచలం పట్టణం అని ఎలా పిలుస్తున్నామండి? ఈ భద్రాచలం ఒకటే పట్టణమా, లేకపోతే ఈ భద్రాచలం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. శాంతినగర్ అంటాం, మెడికల్ కాలనీ అంటాం, ఇవన్నీ కలిస్తే ఏమంటామో ఇది ఒక పట్టణమో అని చెప్పేసి అంటారు. వాడు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే డెకాపోలిస్ అంటే 10 గ్రామాలు కలిసినటువంటి పట్టణంలోనికి వెళ్ళి ఎప్పుడైతే విడుదల పొందాడో దేవుని గురించి ప్రకటించడం స్టార్ట్ చేశాడంట. ఒక వ్యక్తిలో చూడండి, ఇటు నుంచి అటు చూసుకుంటే ఏమన్నా తేడా ఉందా? అసలు ఎంత గొప్ప మార్పు కలిగినది. అయితే మన పాయింట్ ఇదంతా కాదు, కానీ ఆ దురాత్మలు వాళ్ళలో ఉండి ఏం చేస్తున్నాయంట? శరీరానికి బలం ఇస్తూ తనకు ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ ఉన్నాయి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఇంగ్లీష్లో చదవండి ఏముందో. ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఈస్ డెడ్. చదవండి ఇంగ్లీష్లో. ఫర్ యాజ్ ద బాడీ, నేను చదువుతానండి. ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఈస్ డెడ్. స్పిరిట్ అనండి. స్పిరిట్ అంటే ప్రాణమా ఆత్మనా? ఆత్మ. మన తెలుగులో ఆ ప్రాణము అని ఉందిలే, కానీ ఆత్మ అంటే చూడండి ఇక్కడ ఏమని రాయాలంటే, ఆత్మ లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. అంటే ఆత్మ లేనటువంటి శరీరం ఎలాగా మృతము. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి, ఆదాము శరీరానుసారిగా చేయబడ్డాడు ఫస్ట్.
మట్టిలో నుంచి తీసి దేవుడు బొమ్మను తయారు చేసి దాంట్లో అప్పటికి ఇంకా జీవాయువు ఊదాడా వదలేదా? జీవాత్మను ఊదాడా వదలేదా? అప్పుడు ఆయన చనిపోయినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు, ఇంకా ఈజ్ డెడ్. ఎప్పుడైతే జీవాత్మను ఊదాడో ఆయనలోనికి ఏమొచ్చింది? అప్పుడు ఆత్మ. ఆ ఆత్మ ఇప్పుడు శరీరాన్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఇప్పుడు ఈ 2000 దురాత్మలు ఈ వ్యక్తిని నడిపించినట్లు ఇప్పుడు ఆదాములో పొందినటువంటి ఆత్మ ఆయన నడిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే జీవమునకు కారణం ఏంటో తెలుసా? ఆత్మ అనండి. ఆత్మ అంటే ప్రతి వాణి యొక్క జీవం దేంట్లో ఉంటుంది తెలుసా? ఆత్మలో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్ హిస్ స్పిరిట్. అంటే ఆత్మ జీవానికి ఏంటి కారణము? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమనుగ్రహించాడంట? అధికారం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ ఎవరు? ఆయన పిల్లలు, ఆయన కుమారులు. హల్లెలూయా. చదవండి నెక్స్ట్. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చూడండి, వారు దేవుని వలన పుట్టినవారే. దేవుని వలన పుట్టినవారనండి. నువ్వు సాధారణంగా చూస్తే మనిషి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? పలానా సత్యనారాయణ గారు, పలానా సుబ్బమ్మ గారు అని చెప్తారు. అదే ఇస్సాక్ గారిని అడిగితే ఏం చెప్తాడు? నీ తల్లిదండ్రులు ఎవరని చెప్పేసి అంటే ఏమంటాడు? అబ్రహాం గారు ఇంకా షారా అని చెప్పి చెప్తుంది. యాకోబుని అడిగితే ఏం చెప్తుంది? రిబ్కా, ఇస్సాక్ అని చెప్పి. అట్లా మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమొస్తుందంటే అంటే జీవము అనండి. అంటే మనకు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆత్మ దయచేయబడుతుంది. అంటే జీవం వస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి. వీ కాల్ ఇట్ యాజ్ హ్యూమన్ లైఫ్. అది మానవ సంబంధమైన జీవము అంటాం, హ్యూమన్ లైఫ్ అంటాం దాన్ని. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, చదవండి ఒకసారి 12వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. దేవుని పిల్లలు అంటే ఇప్పుడు ఎవరి పిల్లలు? మనము దేవుని పిల్లలం. అంటే నువ్వు మనిషికి పుట్టినవాడు కాదంటే, ఇంకా నీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అంటే శరీరకంగా నువ్వు వాళ్ళ పేరు చెప్పినా కూడా ఎవరికి పుట్టినవాడు అంట? దేవుడికి పుట్టినవాడు. మనమంతా సర్వోన్నతమైన దేవుని కుమారులము. హల్లెలూయా. అంటే ఇది ఏం చేస్తుంది మనకి? చూడండి, మనకు సాధారణంగా మన మనిషికి పుట్టినవాడు అనుకోండి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కొన్ని హద్దులు ఉంటాయి మనకి. ఇంతవరకే మనం చేయగలగవచ్చు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు మృతి చెంది పాతి పెట్టబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా. శరీరమును బట్టి ఏ సంతానం అంట? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అంటే అబ్రహాము, దావీదు యొక్క కుమారుడైన యేసయ్య అని చెప్పేసి అంటాం. అంటే శరీరమును బట్టి ఏ సంతానము? దావీదు సంతానము. చదవండి. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. మృతులలో నుండి ఇప్పుడు ఏమేడంట? పునరుద్ధానుడు. చూడండి, చనిపోయిన వాడు తిరిగి లేపబడుట దావీదు సంతానానికి పాసిబుల్ అవుతుందా? శరీరానుసారంగా పుట్టినవాడికి సాధ్యమా? అవుతుందా? ఇది అసాధారణమైన విషయం. చనిపోయిన వాడు ఎలా తిరిగి లేస్తాడు? సరే, మీరు కూడా రాకల్లో రూపాంతరం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. రూపాంతరత అండి.
సో ఈ రూపాంతరత ఎప్పుడు కలుగుతుంది అంటే యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన కడబోర ఊదినప్పుడు అంట మనకి ఏం కలుగుతుంది అంటే రెప్పపాటున మన శరీరాలు మార్చబడతాయని వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి, క్రీస్తునందు నిద్రించిన వారు మృతులైన వారంట ప్రథమ ఫలముగా మరలా లేపబడతారంట. అంటే ఇది సహజ సిద్ధంగా మానవు నుంచి పుట్టినటువంటి వాడికి సాధ్యమవుతుంది. ఇది ఎవరికి సాధ్యమో చెప్పనా? దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికే సాధ్యము. హల్లెలూయా. అంటే ఏదో వేరే ఆత్మ బహుబలంగా పనిచేస్తుంది కాబట్టి మనం మృతుల్లోంచి లెగ్గలుగుతున్నామో మన శరీరాలు మార్చబడుతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమని చెప్పేది? ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు దావీదు సంతానం, శరీరమును బట్టి ఏ సంతానం అంట? దావీదు. మృతుల నుంచి లేపబడుటను బట్టి చదవండమ్మా. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా. పరిశుద్ధమైన ఆత్మను బట్టి చూస్తే ఇది ఎవరి సంతానం అంట? దేవుని కుమారుడు. ఇప్పుడు మీరు కూడా ఎవరి పిల్లలని చెప్తుంది వాక్యము? ఎవరి పిల్లలని? దేవుడి పిల్లలు. అంటే ఇప్పుడు మీరు దేవుని పిల్లలు కాబట్టే రాకడలో నువ్వు నేను మార్పు పొందబోతున్నాము. ఎంతమందికి అర్థమైంది? రాకడలో నీకు నాకు నీ శరీరాలు రెప్పపాటున మార్చబడిపోతున్నాయి. ఎందుకు? ఎవరి సంతానం నువ్వు? అబ్రహాం గారి సంతానం కాదు, శారమ్మ సంతానం కాదు, దేవుని సంతానం కాబట్టి నీ శరీరాలు మార్చబడిపోతున్నాయి. ఆ దురాత్మలు ఆ వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ శరీరాన్ని తమకిష్టం వచ్చిన రీతిగా ఎలాగ మార్చాయో దేవుడు పునరుద్ధానమందు కూడా నిన్ను అలాగ మార్చునుగాక. రెప్పపాటు నీ యొక్క శరీరాలకు జీవం ఇచ్చునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటారు. రక్త మాంసములోనండి. ఈ రక్త మాంసాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీకేమొచ్చాయి? ఇప్పుడు కేవలం నువ్వు పలానా కుమారుడి కుమార్తెవి అయితే ఇవి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయా? మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎవరి కుమారుడు అని పిలువబడాలి? నువ్వు ఎవరి కుమార్తె అని పిలువబడాలి? ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని కుమార్తె కాబట్టి నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి జీవం ఉంది చెప్పండి? నీలో దేవుని జీవం నీలో ఉంది. హల్లెలూయా. చదవండి అమ్మ, పూర్తి చేయండి. అది క్షయత అక్షయతను స్వతంత్రించు. క్షయత అంటే ఈ శరీరంలో ఏముంది చెప్పండి? లిమిటేషన్, క్షయత. ఇది రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్ది ఏమైపోతుంది తెలుసా? ఇది దేనికి దగ్గర అవుతూ ఉంటుంది? మరణానికి దగ్గర అవుతూ ఉంటుంది. చూడండి, ఒక రోజు దాటి మరొక రోజులోకి వెళ్తున్న కొద్దీ దీనికి ఏం సంభవిస్తూ ఉంటుంది తెలుసా? మరణానికి దగ్గర అవుతూ ఉంటుంది ఇది. ఇంకా చెప్పాలని చెప్పేసి అంటే నువ్వు యవ్వన కాలంలో ఉన్నటువంటి అందం నీకు వృద్ధాప్యం మంది ఉంటుందా? ఉండదు. ముడతలు, మచ్చలు, దాగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే దీనికి ఏం సంభవిస్తుంది? క్షయత, కరప్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే పాడైపోతుంది, ఈ దేహం పాడైపోతుంది ఒకరోజు. చదవండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే. నిమిషములో అనండి. ఇది నిమిషము అని తీసుకోవచ్చా, లేకపోతే ఒక రెప్పపాటున? ఒక రెప్ప ఏంటి ఒకసారి చూద్దాం అందరూ. ఎట్లానండి? నా కన్ను కొట్టొద్దు, రెప్పే 2 రెప్పలు వేయండి. ఒక కన్నే కొడుతున్నారు ఎందుకో మరి. 2 కళ్ళు కొట్టండి సార్. పక్కలకు కొట్టద్దు, ఇటు చూసి కొట్టండి. రైట్. రెప్పపాటుని. ఇది నిమిషమా రెప్పపాట? ఇప్పుడు నిమిషం కూడా తక్కువే కదా. రెప్పపాట అంటే ఏంటి అసలు నాకు తెలిసి సెకండ్ కూడా పట్టదు దీనికి. దీనికి సెకండ్ కూడా పట్టదు. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ఇన్ ఏ మూమెంట్ అని ఉంటుంది. మూమెంట్ అంటే నిమిషం అని కాదు అర్థం. మూమెంట్ అంటే ఏంటి? ఏదో ఇట్లా అంతే, అయిపోయింది. ఇంకా రెప్పపాటునంట నువ్వు దేవుని కుమారుడు కాబట్టి మార్చబడతావని వాక్యం సెలవిస్తుంది. రెప్పపాటున మార్చబడేవారు. చదవండి. ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరం ఏం పొందుతామంట? మార్పు. ఇది దేవుని కుమారులకే లేకపోతే కేవలం శరీరరీతిగా మన తల్లిదండ్రులు పుట్టినందుక?
దేవుని కుమారులుగా మనం జన్మించినందుకు ఇంత గొప్ప భాగ్యం మనకు నీకు నాకు రాకడలో కలగబోతుంది. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఈ ధన్యత? ఇప్పుడు చెప్పండి, సుబ్బమ్మ సుబ్బారాయుడు కుమారులుగా ఎంతమంది పిలువబడాలనుకుంటున్నారు? వాటికి ఆ రకంగా పిలువబడే ముందు ఎవరు కుమారులుగా పిలువబడాలి? నువ్వు దేవుని కుమారులుగా. అప్పుడు దేవుడు అంటాడు ఏంటని చెప్పేసి అంటే, రాకడ సంభవించినప్పుడు అయ్యా నేను మారలేదు ఏంటి అని చెప్పేసి అంటే, నువ్వు సుబ్బరాయుని యొక్క కుమార్తె కాబట్టి నువ్వు మారలేదు. నా కుమార్తె అయితే నువ్వు ఎప్పుడో మార్చబడేదానివి. మీరంతా దేవుని కుమారులుగా మార్చబడుదురు గాక. రక్షణ ద్వారా మనకి ఏ అధికారం వచ్చిందంటే, తనని ఎందరైతే అంగీకరించదరో వారందరికీ దేవుని కుమారులుగా పిలువబడడానికి ఏమొచ్చిందంట? అధికారము. 52 వచనం చదవండి. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. మనం ఏం పొందుతామంట? అంటే చనిపోయిన వారైతేనేమో యేసుక్రీస్తు ఎలాగ పునరుద్ధానుడై లేచారో వారి యొక్క ఆత్మ వారి దేహంలోనికి ప్రవేశించి మరలా నూతనమైన శరీరంగా లేపబడుతుంది. మనమైతే నూతనమైన శరీరాలుగా మార్పు పొందుతాము. 53 వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్న. క్షయమైన ఈ శరీరం ఇప్పుడు ఏం ధరించుకుంటుందంట? ఇప్పుడు నీ శరీరంలో ఏముంది? క్షయత. కానీ ఈ శరీరం ఏం ధరించుకోబోతుంది? దేవుని కుమారులుగా విడబడినందుకు అక్షయతను. నీ శరీరంలో అక్షయతను ధరించుకొనును గాక. ఇక్కడ ఉన్న వారిలో రాకడలో ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా, క్షయతలోకి వెళ్ళిపోకుండా అక్షయతను స్వతంత్రించుకుందురు గాక. యోహాను సువార్త కంటిన్యూ చేయండి అమ్మ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. మనం అందరూ ఎవరి పిల్లలమంట? దేవుని పిల్లలమే. చదవండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. వారందరూ దేవుని వలన పుట్టిన వారే కానీ ఎవరి వల్ల పుట్టినవారంటే వాళ్ళంతా దేవుని వలన. ఎవరి వల్ల? దేవుని. తర్వాత ఏముంది నెక్స్ట్? రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మీరంతా దేవుని వల్ల పుట్టినవారు కాబట్టి మీరంతా మార్పు పొందెదరు. ఆమేన్. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల ఏంటంటాడు? నూతన సృష్టి. చదవండి ఏముందో. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవన్నీ గతించిపోయిన, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, ఎవడైతే క్రీస్తు యేసునందున్న ఎడల వాడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. సో చూడండి, ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో దేవుడు నిన్ను ఎలా మార్చాడంటే నూతనమైన జీవం కలిగినటువంటి వ్యక్తిగా మార్చాడంట. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చాడంట దేవుడు నీకు. ఇప్పుడు నీ ఆత్మలో ఏ జీవం కలిగి ఉన్నావు చెప్పండి? నీవు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన జీవమా, లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన జీవమా? ఈ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జీవం కాబట్టే ఇట్లాంటి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన జీవం కాబట్టి నువ్వు రాకడలో అక్షయుడిగా నువ్వు లేపబడుతున్నావు. హల్లెలూయా. రాకడ చూడండి, దేవుడి నుంచి వచ్చిన జీవం కాబట్టే నీ శరీరాలు రెప్పపాటును ఏం పొందుతున్నాయంట? మార్పు పొందుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీ జీవం కావాలా దేవుని జీవం కావాలా? మీకు దేవుని జీవం కావాలా? మీరంతా దేవుని యొక్క జీవంలో ప్రత్యక్షపరచుకుందురుగాక. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మనమందరము ఆయన మరణములోనికి
బాప్తిస్ము పొందిదమని మీరు ఎరుగరా? సో చూడండి, క్రీస్తు యేసు చనిపోయి పాతి పెట్టబడ్డప్పుడు అంట ఆయనతో పాటు ఎవరు మృతి చెందారంట? మనం కూడా. ఇట్స్ అవర్ స్పిరిట్, మన ఆత్మ కూడా మృతి చెందింది. చదవండి నెక్స్ట్. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి చూడండి, ఇక్కడ ఎలా కూడా ఏముందంటే క్రీస్తు తండ్రి మహిమ వలన. తండ్రి మహిమ అనండి, తండ్రి మహిమ వలన ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై. ఏ జీవం పొందిన వారమై? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. సో ఆయనతో పాటు పాతి పెట్టబడి, అంటే యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడి నప్పుడు అంటే నువ్వు మరణించవంట ఆయనతో పాటు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనకి ఏ రకంగా అయితే నూతన జీవం కలిగిందో అదే నూతన జీవంతో ఎవరు లేపబడ్డారు? ఇప్పుడు నీవు కూడా లేపబడ్డావు. ఇప్పుడు నీ ఆత్మలో ఏ జీవం కలిగి ఉన్నారు మీరు? నూతన జీవం అనండి, నూతన జీవం. ఇప్పుడు చెప్పండి, హ్యూమన్ లైఫా గాడ్లీ లైఫా? దేవుడి నుంచి వచ్చిన జీవమా లేకపోతే మనుషుల నుంచి వచ్చిన జీవమా? దేవుడి నుంచి వచ్చిన జీవం. ప్రతి జీవానికి ఏది కారణమో అని చెప్పేసి అంటే ఆత్మ కారణం. కాబట్టి నీలో పాత జీవాన్ని తీసేసి ఇప్పుడు యేసుక్రీస్తు ఏ జీవం పెట్టాడు తెలుసా? నీలో కొత్త జీవమైనటువంటి పరిశుద్ధాత్మ నుంచి వచ్చిన జీవాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త జీవం మీలో కలుగున్నారు మీరు, నూతనమైన జీవం. దాన్నే అందుకే క్రీస్తు యేసునందు వాడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. ఎక్కడ కలిగి ఉన్నాడు ఆ నూతన సృష్టి? ఆత్మలో. ఎక్కడ? ఆత్మలో. ప్రతి ఒక్కడు ఇప్పుడు క్రీస్తు యేసునందు ప్రతి వాడు ఏ సృష్టి అంట? నూతనమైనటువంటి సృష్టిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. చూడండి, ఇక్కడ మళ్ళీ పాయింట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారుడా శరీరానుసారుడువా? ఏ జీవం నీలో ఉంది? ఇప్పుడు దేవుని జీవం నీలో ఉంది. చూడండి, వాక్యం కూడా ఏం చెప్తుందంటే ఎవరిలో అయినా పరిశుద్ధాత్ముడు జీవిస్తూ ఉంటే ముందు అది చెప్పి మీకు చూపిస్తా. చూడండి, 9వ వచనం చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి ఫస్ట్. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు మనలో ఏ ఆత్మ నివసిస్తుంది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అనండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏ ఆత్మ జీవిస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు జీవిస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడే నీ ఆత్మకు నూతనమైన జీవం ఇవ్వడానికి కారణం. అంటే ఇప్పుడు నీ ఆత్మలో నూతనమైనటువంటి జీవం కలిగి ఉండడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్పాలి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో జీవిస్తే ఏముంది అక్కడ? దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేసేసి నీ శరీర స్వభావాన్ని తీసివేసి ఏ స్వభావాన్ని ఇచ్చింది? ఆత్మ స్వభావాన్ని ఇచ్చింది. ఇప్పుడు దేవుని కుమారులుగా పిలువబడడానికి అధికారం ఇచ్చిందంట. అంటే ఇప్పుడు మీరు శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల కుమారులా దేవుని కుమారులా? దేవుని కుమారులు. ఇప్పుడు చదవండి 5వ వచనం నుంచి. శరీరానుసారమైన మనస్సు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. ఇప్పుడు మనం ఏ విషయాల మీద మనసు ఉంచాలా? ఏ విషయాల మీద మనసు ఉంచాలి? ఆత్మ విషయాల మీద. మరి కానీ మనం ఏ విషయాల మీద ఎక్కువ మనసు ఉంచుతాం? ఏ విషయాలపైన? ఎవరికైనా ఏమన్నా ఏందని చెప్పేసి అట్టయిందా, ఇట్లయిపోయిందా? చూడండి, ఒక మాట చూపిస్తా చూడండి మీకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. చూడండి, ఈ శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు ఉంచుతారంట అని చెప్పేసి అంటే క్రింది విషయాలోనండి. ఈరోజు ఎవడు గొడవ పెట్టుకున్నాడు? ఈరోజు ఎవడు తిట్టాడు? ఈరోజు తిన్నారా లేదా? ఈ విషయాలపైన ఏం చేస్తారంటే వాళ్ళు శరీరానుసారులు ఇటు చూడాలి, అటు చూడొద్దు. శరీరానుసారులు అంటే ఇదే. శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు ఉంచుతారు? ఏ విషయాల మీద? శరీర విషయాల మీద. సో చూడండి, శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు ఉంచుతారంట? శరీర విషయాల మీద.
చూడండి అది చదవండి అప్ప. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడెను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. చూడండి, ఈ లోక సంబంధులు అంటే శరీరానుసారులు. శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు ఉంచుతారు? ఏ విషయాల మీద? శరీర విషయాల మీద. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేను శరీరానుసారిని కాదు కాబట్టి నేను ఈ లోక విషయాల మీద ఏముంచను అంటున్నాడు? మనస్సు ఉంచను. మరి ఏ విషయాల మీద అంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మీరు మనసు ఉంచుదురుగాక. ఆమేన్. శరీరానుసారులు ఏం చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఏదో ఒక టాపిక్ కావాలా, బర్నింగ్ టాపిక్. మన న్యూస్లో చూడండి, మొన్న ఒక సెలబ్రిటీ అరెస్ట్ అయ్యారు. 2 రోజులు న్యూస్లో తిప్పి 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 వాడు ఇక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాకా లైవ్. అవునా కదా? ఆ కోర్టులో ఏం జరిగింది, వాడు ఎప్పుడు బయటకు వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు ఇంటికి చేరారు, ఇదంతా ఒక వారం నడిచింది. ఇవన్నీ ఏ విషయాలు అంటే శరీర విషయాలు అనండి. చూడండి, శరీరానుసారులు శరీర విషయంలో మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంల మీద మనసు ఉంచుతారు. చదవండి ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, నేను భూలోక సంబంధిని కాదు కాబట్టి పరలోక సంబంధిని కాబట్టి పరలోక సంబంధమైన విషయాల మీద నేను ఏముంచుతా అంటున్నాడు? మనస్సు ఉంచుతాను అని చెప్పేసి అంటున్నాడు. చదవండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు, శరీరానుసారమైన మనస్సు మరణం. శరీరానుసారమైన మనస్సు ఏంటంట? మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మీరు ఈ రోజు నుంచి శరీర సంబంధమైన మనసు నుంచి విడుదల పొంది ఆత్మానుసారమైన మనసు కలిగి ఉందరుగాక. చదవండి. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే అది ఎవరికి విరోధం అంటది? దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అదంటే దేవుడు ఏది చెప్పినా లోపడదంట. ధర్మశాస్త్రం ఒకటే కాదు, దేవుని చిత్తానికి అసలు అది లోపడదు. చదవండి. ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని, మీరు ఏ స్వభావం గలవారే గాని? ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి ఇప్పుడు మనలో ఏ ఆత్మ నివసిస్తుందో తెలుసా? మృతులలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనండి. ఇప్పుడు ఎవరిలో జీవిస్తుందంట? అది నీలో, నాలో, అందరిలో జీవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు. చూడండి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపాడా లేపలేదు? ఈ ఆత్మ లేపాడు. మీరు ఎవరి పిల్లలు? ఇప్పుడు దేవుని పిల్లలు. ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మను బట్టి. ఈ ఆత్మ ఎవరిలో జీవించిందంట? యేసయ్యలో జీవించి యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడ్డప్పుడు ఈ ఆత్మ ఏం చేసిందంటే యేసయ్యకి మరలా పునరుత్థాన జీవాన్ని ఇచ్చిందంట. హల్లెలూయా. చదవండి ఇప్పుడు ఏం జరుగుతుందో. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలోను చావునకు లోనైనటువంటి మీ శరీరంలో, అంటే ఈ శరీరానికి చూడండి, ఈ శరీరంలో ఫస్ట్ ఎవరి జీవం ఉంది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి జీవం ఉంది. ఇప్పుడు ఈ జీవాన్ని తీసేసి యేసుక్రీస్తు ఏ జీవాన్ని ఇచ్చాడు? దైవ సంబంధమైన జీవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా జీవాన్ని ఇచ్చాడు. ఈ జీవము ఎవరి ద్వారా కలిగింది? మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. ఈ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకి ఏం చేశాడంట? ఆయన చనిపోయినప్పుడు పునరుద్ధాన శరీరంతో మరలా లేపాడంట. ఇప్పుడు అదే ఆత్మ ఎవరిలో జీవిస్తుందంట? మనలో జీవిస్తుంది. ఈ ఆత్మ మనలో ఏం చేస్తుందంట అంటే మృతతుల్యం అయిపోతున్నటువంటి, మృత్యువునకు లోనవుతున్నటువంటి ఈ శరీరంలోకి ఏం కలగజేస్తండి? చదవండి ఏముందో. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా. చావునకు లోనైన అంటే ఒకరోజు ఈ శరీరంలో దేనికి లోనవుతాయంట? చావునకు లోనైనటువంటి ఈ శరీరములకు మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మరలా ఏం చేస్తాడంట? జీవింపజేస్తాడు. అందుకే మీరు దేవుని కుమారులు. అందుకే మీరు అక్షయులుగా లేపబడతారు. మళ్ళీ అందుకే మీరు రెప్పపాటున కడపురం రోగగానే ఈ శరీరాలు మార్పు పొంది ఏ శరీరాన్ని ధరించుకుంటాయంట? మహిమ శరీరాన్ని ధరించుకోబోతున్నాయి. అంటే ఈ శరీరాలు
ఎలా మార్చబడుతున్నాయి అంటే పునరుద్ధానుడైనప్పుడు యేసుక్రీస్తుకి ఏ శరీరం అయితే రాబడ్డదో ఆ శరీరాలుగా మార్చేటువంటి ఆత్మ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఏ జీవం కలిగి ఉన్నారు? దేవుని జీవమా లేకపోతే మనుషుని దగ్గర నుంచి వచ్చిన జీవమా? దేవుడి దగ్గర నుంచి వచ్చిన జీవం. ఒకవేళ ఈరోజు మీరు దేవుని జీవం కలిగి ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నట్లయితే, గ్రహించినట్లయితే, మీ జీవితంలో దేవుని సంబంధమైనటువంటి జీవం కలిగిన వారు కనుక అటువంటి క్రియలు మీ జీవితంలో జరుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి సంబంధమైనటువంటి జీవము తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఒకవేళ ఇదే జీవం కలిగి నువ్వు ప్రయత్నం చేసావు అనుకోండి, ఈ సంగతులు నీకు అర్థం కావు. ఒక వ్యక్తి చనిపోవడం ఏంటి, పాతి పెట్టబడడం ఏంటి, 3వ దినమున పునరుద్ధానం అవడం ఏంటి, యేసుక్రీస్తు నమ్మిన వారందరూ కూడా పునరుద్ధాన శరీరాన్ని ధరించుకోవడం ఏంటి, మృతులు అక్షయులుగా లేపబడడం ఏంటి, అదేవిధంగా బ్రతుకున్న వారు కడబోరం రోగాన్ని రెప్పపాటున మార్చబడ్డం ఏంటి, ఇవన్నీ అసలు మనిషికి అర్థమవుతాయా? ఈ అర్థం కాకే ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్మట్లేదు. మృతులు అక్షయులుగా లేపబడతారని చెప్పేసి అని నమ్మట్లేదు. కడబోరం రోగానే అక్షయతను ధరించుకుంటారని నమ్మట్లేదు. మనలో ఉన్నటువంటి పాప శరీరము పాప స్వభావం కలిగింది కాబట్టి మనం చనిపోయినా కూడా పాతి పెట్టబడి లెగట్లేదు అని చెప్పేసి అని నమ్మట్లేదు. యేసుక్రీస్తు తనతో పాటు యుగయుగములు జీవించుటకు నీ శరీరాన్ని లేపి ఆయనతో పాటు 1000 ఏళ్ల కాలంలో తీసుకుని ఉన్నాడు అని చెప్పేసి అని నమ్మట్లేదు. ఇవన్నీ ఏ సంబంధమైన వ్యక్తికి అర్థం కావంట? ప్రకృతి సంబంధమైన వ్యక్తికి. చూడండి, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి ఒక ఆశీర్వాదం ఉంది, ఆత్మ సంబంధమైన వ్యక్తికి వేరొక ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. సో చెప్పండి, ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవించాలా, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా? ఆత్మ సంబంధమైన. ప్రకృతి సంబంధమైన జీవం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఆత్మ సంబంధమైన జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ దేవుని జీవం మాలో ఉంది, మేము దేవుని పిల్లలమని మీరు తెలుసుకున్న వెంటనే మీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు ఆరంభం కాబోతున్నవి. హల్లెలూయా. చూడండి, దేవుని జీవానికి రోగం వస్తుందా? కానీ ప్రకృతి సంబంధమైనటువంటి దానికి ఏమొస్తుంది తెలుసా? రోగం వస్తుంది. దోమ కొడితే ఏమొస్తుంది? రోగం వస్తుంది. బురదలాడితే ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఏ సంబంధమైనటువంటి శరీరానికి? ప్రకృతి సంబంధమైన శరీరానికి. ఇప్పుడు ఈ వాక్యం చెప్పడం ద్వారా మీరు ఏమనుకోవాలంటే దేవుని జీవం నాలో ఉంది, దేవుని జీవం నాలో ఉంది అని మీరు అనుకుంటూ ఉంటే దేవుని యొక్క ఆత్మ నాలో జీవిస్తుంది. నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిని కాదు, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట్టిన వ్యక్తిని కాదు, దేవుని కుమారుని అని మీరు అనుకుంటూ ఉండగానే మీ శరీరంలో రోగం వెళ్ళిపోబోతుంది. ఎందుకు? దేవుని సంబంధమైన జీవం ఇప్పుడు ఎవరిలో ఉంది? మీలో ఉంది కాబట్టి. చదవండి అమ్మది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఎలాగుంటాయంట? వాడికి వెర్రితనంగా ఉంటాయి. చదవండి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రానికి అన్నిటిని ఏం చేస్తాడంట? వివేచిస్తాడు. మీరు అన్నిటిని వివేచించే వ్యక్తులుగా ఉందురుగాక, మీరు ఆత్మానుసారంగా ప్రవర్తించుదురుగాక. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే శరీర సంబంధమైన విషయాల మీద ఎక్కువ మనసు ఉంచుతారు. ఎందుకు తెలుసా? మా భర్త ఇలా చేశాడండి, వాడు అలా చేశాడండి, వీడు ఇలా అంటున్నాడండి, వాడు అలా అంటున్నాడండి. చాలామంది ఏం తెలుసా, మాటలకు కృంగిపోతూ ఉంటారు. ఎంతమంది ఏదో ఒక మాటకి అన్న మాటకి కృంగిపోయారు? చెప్పండి, చేయి పైకెత్తండి. కృంగిపోయారా లేదా? వాడు నా గురించి ఇలా అంటాడా? ఇతరులు నీ గురించి చెడ్డుగా పలికినప్పుడు లేదా చెడు భాషలు మాట్లాడినప్పుడు, చెడు మాటలు పలికినప్పుడు ఎంతమందికి బాధ అనిపించింది? నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారని. ఎంతమంది బాధపడ్డారు చెప్పండి? పర్లేదా? ఎందుకు అని చెప్పేసి అంటే మీరు ఏ సార్లు? శరీరానుసారం. ఎప్పుడైతే ఈ శరీరానుసారం శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారో మనకేమొస్తుందో తెలుసా? అందుకే వాక్యం కూడా అదే చెప్తుంది. ఆత్మానుసారమైన జీవము
జీవము సమాధానమే అన్నది. సమాధానం అనండి. చూడండి, ఎప్పుడైతే శరీర విషయంలో మనసు ఉంచుతామో ఏం వెళ్ళిపోతుంది తెలుసా మన దగ్గర నుంచి? సమాధానం వెళ్ళిపోతుంది. అది అర్థం కాదు చాలామందికి. నీ దగ్గర నుంచి సమాధానం వెళ్ళిపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీకు కోపం రావడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి వాడి గురించి డిస్కస్ చేయడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏ సారమైనటువంటి వ్యక్తివి? శరీరానుసారమైన వ్యక్తి. అందుకే వదిలేయాలా. ఎలా వదిలేయాలా? దేవుడు నన్ను ఆత్మానుసారిగా మార్చేశాడని వదిలేయాలి. నేను శరీర సంబంధమైనటువంటి కుమారుని కాదు, కుమార్తెను కాదు, దేవుని కుమారులమని చెప్పేసి వదిలేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతాడు తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి శత్రువు శరీరానుసారం నీకే లోబడతాడు. ఒకడు పద్ధతులు కనుక దేవుడికి నచ్చితే, ఒకడు దేవుని చిత్తంలో నడిస్తేనంట వాని శత్రువుని కూడా దేవుడు మిత్రుడిగా మార్చేస్తాడంట. ఇది ఎవరికి సాధ్యం? ఇది ఆత్మానుసారుడిగా, శరీరానుసారుడిగా? ఆత్మానుసారుడు. దేవుని కుమారులకా లేకపోతే మనుషుల నుంచి పుట్టిన వారికా? దేవుని కుమారులకి. ఈ రోజు నుంచి మీరు దేవుని సంబంధమైన జీవం కలిగి, దేవుని సంబంధమైనటువంటి క్రియలు కలిగి ఉందురుగాక. ఆమేన్. చివరిగా మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దేవుడు మనకి ఏ జీవనాన్ని అనుగ్రహించాడంట? నిత్య జీవం. అంటే ఇప్పుడు నీ జీవం ఏం చేయబడ్డది తెలుసా? మార్చబడ్డదేనండి. మార్చబడ్డది. ఇంతకుముందు ఏ జీవం కలిగి ఉన్నారు చెప్పండి మీరు? ఇప్పుడు మార్చబడ్డదని నేను చెప్పాను. ఇంతకుముందు ఏ జీవం కలిగి ఉన్నారు? ప్రకృతి సంబంధమైన జీవం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏ సంబంధమైన జీవం కలిగి ఉన్నారు? దేవుని సంబంధమైన జీవం కలిగి ఉన్నారు. చదవండి. ఆ సాక్ష్యమేమనగా, ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఈ జీవం ఎక్కడుందంట? ఆయన కుమారుని యందుంది. చెప్పండి, ఇప్పుడు ఆయన కుమారుని యందున్న జీవం కావాలా లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్న జీవమే కావాలి నీకు? చాలామంది తల్లిదండ్రుల గురించి నేను తప్పని చెప్పేసి అన్ను. ఈ శరీరానికి జన్మనిచ్చింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. వాళ్ళని మనం గౌరవించాలా, గణపరచాలని వాక్యం చెప్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు ఏం చేయమన్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యమే చెప్తుంది. కానీ ఈ చేసే క్రమంలో నీకు జన్మనిచ్చిన వారు, జీవం ఇచ్చిన వారు తల్లిదండ్రులు మాత్రమే అనుకోమాకండి. నువ్వు రక్షింపబడ్డప్పుడు దేవుడు నీ జీవాన్ని మార్చేసి ఎవరి జీవాన్ని పెట్టేశాడు? దేవుడి జీవాన్ని పెట్టేశాడు. అది ఎవరి యందు ఉందంట? అది తన కుమారుని యందు ఉంది. అంటే యేసుక్రీస్తునందు ఉన్నటువంటి జీవం ఏ జీవం తెలుసా? తండ్రి యొక్క జీవం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి జీవమే ఎవరిలో పెట్టేశాడు? ఇప్పుడు అది నీలోనూ నాలోనూ పెట్టేశాడు. ఈ లోకంలో చూడండి, మరి ఆ జీవం మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు నీకు మాదిరి ఎవరో తెలుసా? మీ పెదనాన్న మాదిరి కాదు నీకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు నీ మాదిరి. నువ్వు ఎవరికి తగినట్టుగా జీవించాలి? ఎవరికి తగినట్టుగా జీవించాలా? దేవుడికి తగినట్టుగా. ఎందుకు అంటే ఆయనలో ఉన్న జీవమే మనలో ఉంది కాబట్టి, ఆయన జీవాన్నే మనం కలిగి ఉన్నాం కాబట్టి మీరంతా దేవుని సంబంధమైన జీవం జీవించుదురుగాక. ఆ యేసు ఏమంటున్నాడు? నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నేను ఈ భూలోక సంబంధమైన వ్యక్తిని కాదు, నేను పైన ఉన్నవాడును అంటున్నాడు. మీరు కింద ఉన్నవారు అంటున్నాడు ఆయన. నా జీవం పైనుంచి వచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. ఆ జీవాన్ని యేసయ్య ఏమంటాడు తెలుసా? అది నా అంతట నేను పెడితే తప్ప ఎవడు నా యొద్ద నుంచి తీసుకోలేడు అంటున్నాడు యేసయ్య. మీకు ఆ జీవం ఏం తీసుకుంటుందో తెలుసా? రోగం తీసేసుకుంటుంది. ఏదైనా చిన్న రోగం వస్తే ఐసీయూ అనండి. ఒక చిన్న రోగానికి ఐసీయూలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే ఏ జీవాన్ని కలిగి ఉన్నారు మీరు? ప్రకృతి సంబంధమైన జీవం. దేవుని జీవానికి ఐసీయూ ఉంటుందా? ఈరోజు మీ ఈ యొక్క మర్మం తెలుసుకున్నట్టు ద్వారా అందరూ ఐసీయూకి పోవడం నుంచి తప్పించబడుదురుగాక. చదవండి 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు ఏం గలవాడంట? గలవాడా లేకపోతే పొందుకున్నవాడా? ఇప్పుడు ఆల్రెడీ గలవాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అనబడుటకు, దేవుని పిల్లలు అనబడుటకు ఏమొచ్చిందంట? అధికారము. అంటే మీరు యేసుక్రీస్తుని అంగీకరించారు కాబట్టి ఇప్పుడు ఎవరి జీవం మనలో ఉంది? యేసయ్య జీవం మనలో ఉంది. చదవండి.
దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఇప్పుడు ఈ జీవం మనం కలవరం కాబట్టి ఇప్పుడు చదవండి 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఇప్పుడు ఆ జీవమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. ఆయన మన మనవి ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అంటే నీకు రోగం నుంచి నువ్వు విడుదల పొందొచ్చు, దురాత్మల దగ్గర నుంచి విడుదల పొందొచ్చు, నీకు స్వస్థత రావచ్చు, నువ్వు ఈ లోకంలో ఐశ్వర్యం కలిగి జీవించవచ్చు, సమాధానంతో జీవించవచ్చు. ఆత్మానుసారమైన జీవము ఏంటంట? సమాధానము. ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునే అన్నది. అంటే ఈ లోకంలో నువ్వు ఆయన ప్రకారం అంటే ఆ జీవం కలిగి దేవుణ్ణి ఏది అడిగినా కూడా ఆయన వింటాడంట. 14వ వచనం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినని మనం మెరిగిన ఎడల, మనం ఏమి అడిగినా కూడా మన మనవి ఆయన ఆలకించినని మనకు తెలుసుకుంటేనంట మనం ఆయనను వేడుకొని మనవి మనకు కలిగినవని. నువ్వు ఏది అడిగినా ఏ జీవం కలిగి అడగాల? దేవుని జీవం కలిగి. అంటే దేవుని ఏది అడిగినా ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు ఎందుకు రావట్లేదు? ఐశ్వర్యం విషయం ప్రార్థించవచ్చు, అయినా ఆ డబ్బు ఎందుకు రావట్లేదు? రోగం నుంచి విడుదల కావాలని చెప్పేసి ప్రార్థించవచ్చు, అయినా నీకు విడుదల ఎందుకు రావట్లేదు? స్వస్థత ఎందుకు రావట్లేదు? అంటే నువ్వు ఏ జీవం కలిగి ఉన్నావని తెలుసుకుని అడగాలి. దేవుని జీవాన్ని కలిగి ఉన్నా అని చెప్పేసి తెలుసుకుని అడిగితే నీకు దేవుని క్రియలు, దేవుని జీవం అందున్నటువంటి కార్యములు నీ జీవితంలో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజు నుంచి దేవుని సంబంధమైన జీవం కలిగి మీరంతా ఆ జీవంలో ఫలించుదురుగాక. లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థించుకుందాం. ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. పాతవి గతించినంటే ఏ జీవం వెళ్ళిపోయింది నీలో నుంచి? తల్లిదండ్రుల దగ్గర నుంచి, మానచేతన దగ్గర నుంచి, శరీరేచ్ఛలను బట్టి వచ్చినటువంటి జీవం వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరి జీవం వచ్చింది? దేవుని జీవం వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఈ జీవానికి ఆ జీవానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? పునరుద్ధానం ముందు లేపబడేది ఏ జీవం చెప్పండి? దేవుని జీవమా, ప్రకృతి సంబంధమైన జీవమా? రెప్పపాటున మార్చబడేది ఏ జీవం? చావునకు లోనవుతున్నటువంటి మన శరీరాలను లేపేది ఏ జీవం? దేవుని జీవం. నీకు రోగం వచ్చినప్పుడు స్వస్థపరిచేది ఏ జీవం? దేవుని జీవం. నీకు దురాత్మ నుంచి విడుదల ఇచ్చేది ఏ జీవం? ఇంకా నాకు మనుషుల జీవమే కావాలా, ప్రకృతి సంబంధమైన జీవం కావాలా అన్నవారు ప్రార్థించొద్దు. లేదు, ఈ జీవం దేవుని జీవం నా యందు ప్రత్యక్షం అవ్వాలా, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశ తేరి కనిపెట్టుచున్నది అంటే దేవుని యొక్క జీవం నా యందు ప్రత్యక్షపరచబడాలి అని చెప్పేసి అన్నవారు ప్రార్థించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వర్తమానం? చెప్పండి. ఇప్పుడు మీరు మనుష్య జీవాన్ని, ప్రకృతి సంబంధమైన జీవాన్ని లోపలికి తీసుకొచ్చి ఏ జీవం ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు దేవుని జీవం. మీరు అనుకోవాలా ఈ రోజు నుంచి ఏమనుకోవాలి అని చెప్పేసి అంటే నేను దేవుని జీవం గలవాడను. హల్లెలూయా. మీకు వచ్చేటువంటి సమస్యలు చూసి మీరు ఏమనాలా? అమ్మో ఇట్లా వచ్చిందా, అలా అన్నారా డాక్టర్, ఇలా చెప్పారా? ఇది కాదు మీరు ఆలోచించాల్సింది. లోపల ఏమనాలి? వెంటనే నేను దేవుని జీవము గలవాడను. స్త్రీలైతే నేను దేవుని జీవం గలదానను. ఇలా అంటున్నప్పుడే ఆ జీవం నీ యందు ప్రత్యక్షపరచబడుతుంది. ఆ రోగం వెళ్ళిపోతుంది, నీకు నిశ్చయంగా స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ప్రార్థించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అడ్రస్ చెప్పు. Thank you, Lord Jesus. Thank you, Jesus. Ma rakaba shikara la brahande. ప్రవచించండి. దేవుని జీవం కలిగి నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి నాకు విడుదల వచ్చునుగాక, ఐశ్వర్యము కలుగునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక. ఇగో ఈ రోగం నుంచి నాకు విడుదల కలుగునుగాక, నేను ఇబ్బంది పెట్టే ప్రతి శత్రువు నుంచి నీకు విడుదల కలుగునుగాక అని ప్రవచించండి. ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
Do you see what's happening here? I see fire, fire everywhere. This whole place is on fire, fire of the Holy Ghost. Yeah, I see you sitting there, my friend. I see you standing there, my brother. Do you see what's happening here? ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. Fire everywhere. థ్యాంక్ యూ జీసస్. This మారాకాబాషికరల whole place is on fire. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Fire of the Holy Ghost. Holy Ghost fire. Holy Ghost fire. Catch the fire. Fire